మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. 10వ తరగతి పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించాలి. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. మెగాస్టార్ చిరంజీవికి మరొక అత్యున్నత పురస్కారం. ప్రభుత్వానికి మా భూములు ఇవ్వము, మాకు ఇండస్ట్రియల్ పార్క్ వద్దు, భూ సర్వే కోసం వచ్చిన అధికారులను అడ్డుకొని ఆందోళనకు దిగిన రైతులు. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం. ములుగు జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద రాత్రి చలివేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి సీతక్క. తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత బస్సు విషయంలో కూటమి ప్రభుత్వం చేసిన మోసంపై వినూత్న నిరసన. ఇక వివరాల్లోకి వెళ్తే, పాణ్యం నియోజకవర్గం పరిధిలోని ఓర్వకల్ మండలం షాగున్నాల గ్రామంలో వైఎస్ఆర్సీపీ నాయకుల ఆహ్వానం మేరకు గ్రామంలో జరుగుతున్న పెద్దమ్మ తల్లిదేవర కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై పూజలు నిర్వహించిన వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి. ఈ కార్యక్రమంలో కల్లూరు మరియు ఓర్వకల్ మరియు పాణ్యం మరియు గడ్డివేముల మండలాల నాయకులు మరియు జెడ్పీటీసీలు మరియు ఎంపీపీలు, సర్పంచ్లు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా ఆందోళన నియోజకవర్గం టేక్మల్ మండల కేంద్రంలో ఘనంగా దుర్గమ్మ పోచమ్మ దేవతలకు బోనాల పండుగ మరియు బోనాల కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని బోనాలను తీయడం జరిగింది. డప్పు వాయిద్యాలతో అమ్మవార్లకు తీర్థ ప్రసాదాలు సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టేక్మల్ గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, యువతి యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది. ప్రతి ఏటా ఈ పోచమ్మ దుర్గమ్మ పండుగను 5 రోజుల పాటు గ్రామ ప్రజలు, గ్రామస్తులు జరుపుకుంటారు.
ఆంధ్రప్రదేశ్ ద్రవ్య వినిమయ 2వ సవరణ బిల్లును రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శాసనసభలో ప్రవేశపెట్టగా ఈ 2 బిల్లులను సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ విశ్వవిద్యాలయ స్థాపన క్రమబద్ధీకరణ 2వ సవరణ బిల్లును, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీల క్రమబద్ధీకరణ బిల్లు 2025ను రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ సభలో ప్రవేశపెట్టగా ఆ బిల్లును కూడా సభ ఆమోదించింది. వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి, అవునన్నారు, అవునన్నారు, అందరూ ఏకగ్రీవంగా అవునన్నారు. కావున ప్రతిపాదన ఆమోదించటమైనది. బిల్లు సభ ఆమోదం పొందినది. అధ్యక్ష, I move that the bill be passed. ఇప్పుడు విషయం బిల్లును ఆమోదించటం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. కాదన్న వారు ఎవరు కనుచూపు మేరలో లేరు కనుక అవునన్నారు, అవునన్నారు, అందరూ అవునన్నారు. కావున ఈ ప్రతిపాదన ఏకగ్రీవంగా ఆమోదించటమైనది. బిల్లు సభ ఆమోదం పొందినది. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి ఓపెనింగ్ చేసిన తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్య. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలంలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన మంత్రి సీతక్క, బాలికల గురుకుల పాఠశాలలో జాగృతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కంప్యూటర్ ల్యాబ్ను ప్రారంభించిన మంత్రి సీతక్క. నెంబర్ కానీ ఏదైనా తప్పు ఉన్నా కూడా వాళ్ళు బ్యాంకుల కాడ సరి చేసుకోవడానికి, అదేవిధంగా పెళ్లి చేసినటువంటి పిల్లలకు కూడా ఇప్పుడు వాళ్ళ ఉపాధి కోసము మన ప్రభుత్వము 6,000 కోట్లతోటి రాజీవ్ యువ వికాసం అనేటువంటి పథకాన్ని తీసుకురావడం జరిగింది. మీ పిల్లలు ఎవరైనా చదువుకొని పెళ్లిళ్ళై ఉండి మరి ఉద్యోగ ఉపాధి లేకుండా ఇబ్బంది పడితే వాళ్లకు 4 లక్షల రూపాయల లాగా కూడా ప్రభుత్వము సబ్సిడీ తరఫున సబ్సిడీ లాగా ఇవ్వడం జరుగుతుంది. చిరు ఉద్యోగం అంటే షాపులు కానీ చిన్న వ్యాపారాలు కానీ పెట్టుకోవడానికి. కాబట్టి మరి మీరందరూ కూడా అప్పులు తెస్తే అప్పులు కట్టుకోవడం, లేదా ఏదైనా చిన్న వ్యాపారం కోసం కూడా ఈ డబ్బులను ఉపయోగించుకోవడం. తర్వాత మన ప్రభుత్వం ఇప్పుడు ప్రవేశపెట్టినటువంటి రాజీవ్ యువ వికాసం అనేటువంటి కార్యక్రమం కూడా ఇప్పుడు పెళ్ళైనటువంటి పిల్లలకు వాళ్ళిద్దరు భార్య భర్తలు ఉంటారు కాబట్టి ఏదన్నా వ్యాపారాలు పెట్టుకోవడానికి కూడా ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా 57,000 మందికి ఇప్పటి వరకు ఉద్యోగాలు ఇచ్చినాం. ఈ రోజు కూడా పంచాయతీరాజ్ శాఖలో దాదాపుగా 600 పైగా ఉద్యోగాలు ఇప్పుడు సాయంత్రం సీఎం గారు కూడా ఇవ్వడం జరుగుతుంది. అందుకే నేను కూడా అట్టుపోయే బిజీలో ఉన్నా. మీరందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి మా మహిళా సోదరి మనకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాము. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో జర్నలిజం లేకపోతే ప్రజాస్వామ్యం మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది. జర్నలిస్టులు విధి నిర్వహణతో పాటు వ్యక్తిగత ఆరోగ్య పరిరక్షణ పాటించాలి. జర్నలిస్టులో ఉచిత వైద్య శిబిరంలో సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ వెల్లడి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రజాస్వామ్యం కొనసాగుతుందంటే అది కేవలం జర్నలిజం కారణంగానే అని, జర్నలిజం అంటూ లేకపోతే ప్రజాస్వామ్యం మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. కర్నూలు నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఉన్న రెవెన్యూ భవన్లో మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన వీడియో జర్నలిస్ట్ చిన్న స్మారకార్థం ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడారు. అంతే కదా మారుతున్నా సార్ మళ్ళీ మన ఒకటే ఉండదు.
ఎందుకంటే మనకు రా సరిగా దాంట్లో బీపీ, ఈసీజీ మరియు టుడీకో మొదలగు పరీక్షలు చేయడము చాలా అభినందనీయమని నేను భావిస్తున్నాను. ఈ కార్యక్రమానికి నన్ను రామస్వామి గారు వచ్చి ఓపెన్ చేయండి సార్ అన్నప్పుడు సరే నా వంతుగా జర్నలిస్టులకు ఏదో ఒక విధంగా నేను తోడ్పడుతుంటాను, కృషి చేస్తుంటాను. కానీ నిరుపేద కుటుంబాల నుంచి ఇప్పుడు ఈ జర్నలిస్టులు రావడం జరుగుతూ ఉంది. దానికి తోడు ఇప్పుడు ఈ ప్రెస్ అనేది 4th ఎస్టేట్ అంటారు. ఒక డెమోక్రసీలో ఈ రకంగా జ్యుడిషియరీ, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ ఏ రకంగా ఉంటుందో ప్రెస్ అనేది 4th ఎస్టేట్ అన్నారు. డెమోక్రసీలో చాలా అత్యుత్తమమైన విలువలతో ముందుకు రాణించే ఒక ఇన్స్టిట్యూషన్ ఏదన్నా ఉందంటే అది ప్రెస్ అనే చెప్పొచ్చు. కానీ ప్రెస్లో కూడా పోలరైజేషన్ జరిగి కొన్ని పార్టీలకు అనుసంధానమయ్యి ఈ రకంగా ఒక ఫ్రూట్ ఎవ్రీడే తర్వాత వాళ్ళ పేదరికం నుంచి వాళ్ళను మనము పూర్తిగా లాగలేకపోయినా వాళ్ళకి అక్రెడిటేషన్ కార్డ్స్, జర్నలిస్టులకు కొన్ని సౌకర్యాలు కల్పించాలి. అది వాళ్ళ హక్కు, జన్మ హక్కు. జర్నలిజంను ప్రోత్సహించకపోతే డెమోక్రసీ చచ్చిపోతుంది. డెమోక్రసీ ఇప్పటికే చాలా కష్టాలకు లోనవుతున్నది, పురిటి నొప్పులకు గురవుతున్నది ప్రజాస్వామ్యము. కానీ జర్నలిజమే వాళ్ళని కాపాడగలిగిన డాక్టర్ అది జర్నలిజం అనేది. కాబట్టి మీడియా సోదరులందరికీ నేను కోరుకునేది ఏమంటే వచ్చి ఇటువంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినప్పుడు ఎన్ని పనులు ఉన్నా కానీ వచ్చి చూపించుకొని మీ రికార్డు కరెక్ట్గా టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం ఉందని నేను విన్నపించుకుంటూ ఇక్కడ ఈరోజు టెస్ట్ చేయించుకోవడానికి వచ్చిన జర్నలిస్టు సోదరులందరికీ నేను నా నమస్కారాలు, శుభాభినందనలు తెలుపుతున్నాను. ఈ కార్యక్రమానికి వన్స్ అగైన్ నన్ను పిలవడం అనేది నిజంగా వాళ్ళ యొక్క గొప్పతనంగా నేను భావిస్తున్నాను. మన కర్నూలు కలెక్టర్ ఆఫీస్ యూనిట్ మన సోషల్ మీడియా ప్రెస్ జర్నలిస్ట్ అందరికీ కర్నూలు మెడికల్ హాస్పిటల్ తరఫు నుంచి ఫ్రీ మెడికల్ క్యాంప్ చేయడం జరిగింది. దాంట్లో ఈసీజీ, బీపీ, షుగర్ అండ్ డాక్టర్ కన్సల్టేషన్స్ కూడా చేయడం జరిగింది. చాలామందికి వేరే వేరే ఉండే కార్డియో ప్రాబ్లమ్స్ కానీ కిడ్నీ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఇంకా జనరల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి హాస్పిటల్ కూడా పంపించడం జరిగింది. సో ఇలా మెడికల్ క్యాంప్ వల్ల చాలామందికి ఈ క్యాంప్ పెట్టడం వల్ల మన జర్నలిస్ట్ మెడికల్ కవర్ హాస్పిటల్ వాళ్ళు వచ్చి ఈరోజు బీపీ, షుగర్, ఈసీజీ, టుడీకో ఇవన్నీ రకరకాల పరీక్షలు చేయడం వల్ల వాళ్ళకి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అయితే ఈ కార్యక్రమాన్ని మన జిల్లా కలెక్టర్ గారు, అలాగే జిల్లా రెవెన్యూ అధికారి గారు, అలాగే డాక్టర్ శంకర్ శర్మ గారు, అలాగే అందరూ వైద్య బృందం నేను కృతజ్ఞత తెలుపుతున్నాను. కనుక ఇలాంటి మెడికల్ క్యాంపు జర్నలిస్టులు సద్వినియోగం చేసుకొని తమకున్న అనారోగ్య సమస్యలను తెలుసుకొని ఆరోగ్యంగా జీవించాలనే ఒక ఉద్దేశంతో ఈ మెడికల్ కవర్ హాస్పిటల్ వాళ్ళు మమ్మల్ని ఇంకా ముందు కొన్ని క్యాంపులు నిర్వహించాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. హన్మకొండలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్పొరేటర్ తోట వెంకన్న ఆధ్వర్యంలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుందని, దీనిలో భాగంగా నిన్న బీసీల రిజర్వేషన్ పెంపు, ఎస్సీ వర్గీకరణకు సంబంధించినట్లు బిల్లులను శాసనసభలో ఆమోదించారని అన్నారు. జై కాంగ్రెస్, నిన్నటి రోజు బీసీల ఎన్నో ఏళ్ల కలలను కాంగ్రెస్ పార్టీ మా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సాకారం చేయడం జరిగింది. మరి ఎన్నో ఏళ్ల కలలను ఏ పార్టీలు కూడా మరి వారు సహకరించకుండా పోగా బిల్లు పెట్టే ముందు మోకాళ్ళంటేసి తర్వాత బిల్లు పాస్ అయినాక మేము చేసినామని చెప్పుకుంటా పోతాను. ఆనాడు మన తెలంగాణ ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ.
ఈరోజు బీసీ బిల్లు కూడా ఇవాళ ఎస్సీ బిల్లును కూడా నిన్న సాకారం చేయడం జరిగింది. మరి ఈరోజు బిల్లు పాస్ అయినాక మరి బీజేపీ వాళ్ళు 9 పార్లమెంట్ సభ్యులుగా రాష్ట్ర ప్రజలు గెలిపించే ఉన్నారు. మరి వాళ్ళు కూడా రేపు పార్లమెంటులో మోదీ గారితో ఈ యొక్క బిల్లును పాస్ చేసే విధంగా కృషి చేయాల్సిన బాధ్యత బీజేపీ ఎంపీలపై ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి కాంగ్రెస్ పార్టీ కేవలం ప్రజల పక్షాన అన్ని విషయాలు కూడా ముందుండి పోరాడుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఎన్నో సంవత్సరాల ఏళ్ల తరబడి ఈ బీసీ రిజర్వేషన్ గురించి మనము ఆకాంక్షిస్తున్నాము, కోరుకుంటున్నాము. అది కాంగ్రెస్ గవర్నమెంట్ తోటే సాధ్యమవుతుందని అప్పుడు చెప్పినాము, ఇప్పుడు కూడా అదే విధంగా ఎప్పుడైతే రాహుల్ గాంధీ గారు చెప్పినరో చిత్తశుద్ధితోటి దీని వెనుక ఉండి ఇవన్నీ నడిపించి చేపించి ఈరోజు రేవంత్ అన్న గారు కృషితోటి ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ తోటి బీసీ రిజర్వేషన్ అనేది 42% అనేది ఇది వచ్చింది. అంతేకాకుండా అన్నమాట నిలబెట్టుకున్నాడు. ఏమన్నారంటే ఇప్పుడు ఎలక్షన్ల ముందే ఇది తీసుకొస్తామన్నారు, అదే విధంగా చేసిండ్రు. ఇప్పుడు అందరి నోళ్ళు మూతపడ్డాయి. ఇప్పుడు మీరు చేయాల్సిన బాధ్యత ఇప్పుడు ఇన్ని రోజులేమో చేస్తలేరు అని అన్నారు కదా, ఇప్పుడు మీ బాధ్యత బీజేపీ ఎంపీలు వాళ్ళ మంత్రులు వాళ్ళు కలిసి ఇప్పుడు ఇది బిల్లు ఎస్సీ బిల్లు పెట్టడం జరిగింది. ఇంతకుముందు కనుక టీఆర్ఎస్ చేసినట్టు గత 10 సంవత్సరాల క్రితం ఆగస్టు 19వ తారీఖు 2014 అశాస్త్రీయంగా అంటే ఒకటే రోజుగా ఏదో భూకంపం వస్తుంది ప్రళయం వస్తుంది అన్నట్టు ఒకటే రోజు అందరూ ఇళ్లలో ఉండండి అని చేసి వాళ్ళందరి సకుటుంబ సర్వే అని చేసి ఆ సర్వేను గత 10 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా బయట పెట్టలేదు. కానీ మా ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ఇచ్చిన మాట ప్రకారం శాస్త్రీయంగా ఎన్యూమరేటర్ను ఫస్ట్ సెలెక్ట్ చేసి వాళ్ళు ఒక్కొక్కరికి 150 ఇల్లులు సెలెక్ట్ చేసి వాళ్ళు పోయి వాళ్ళ ఇంట్లో దాదాపు 1 నెల రోజులు ప్రాసెస్ జరిగిపించుకొని టోటల్ రాష్ట్రంలో ఎంతమంది బీసీలు ఉన్నారు 50% బీసీలు ఉన్నారని తేలింది. అదే కాకుండా మళ్ళా మేధావులతోని బీసీ సంఘాలతో మీటింగ్ పెట్టి మిగిలిన వారికి కూడా మళ్ళొకసారి మళ్ళొక 15 రోజులు అవకాశం ఇచ్చి ఉత్తగా బీసీ బిల్లు బయట పెట్టకుండా చట్టబద్ధం అంటే మన తెలంగాణ శాసనసభ నిన్న శాసనసభలో ఆమోదించడం జరిగింది. దీనివల్ల బీసీలకు ఎంతో లబ్ధి చెందుతుంది. ఇప్పుడు అదే కాకుండా నిన్న టీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చిన అమెండ్మెంట్ కానీ అంటే బీసీలకు కాంట్రాక్ట్లలో కానీ వేరే ప్రైవేట్ వాటిలలో కూడా 42% రిజర్వేషన్ అటు గవర్నమెంట్ ఉద్యోగాలలోనే కాదు, పార్టీ పదవులలోనే కాదు, ఇదేంది ఇచ్చే లోకల్ బాడీ సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్, కార్పొరేటర్ ఇంట్లోనే కాకుండా ప్రతి ఒక్క దాంట్లో 42% మా బాధ్యతగా మేము ఇచ్చిన మాట ప్రకారం చేసినాం. ఇప్పుడు బీజేపీ వాళ్ళకి ఏమైనా సిగ్గు జ్వరం ఉంటే 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు. ఇదే బిల్లును తీసుకుపోయి అఖిలపక్ష సమావేశం పెట్టారు మా ముఖ్యమంత్రి గారు. ఇదే బిల్లును తీసుకుపోయి వాళ్ళు పార్లమెంట్లో ఆమోదపరిస్తే రేపు బీసీలకు ఇంతగానం న్యాయం ఏ ప్రభుత్వం చేయలేదు, చెయ్యదు. ఇది ఒక కాంగ్రెస్ వల్లనే సాధ్యమైంది. మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, మా బీసీ సంక్షేమ మంత్రి గారు పొన్నం ప్రభాకర్. అదేవిధంగా ఇంకొక నిన్న జరిగిన విషయం ఏంటంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు అందరికీ కలిపి ఇప్పటి వరకు మన రాష్ట్రంలో కానీ ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇప్పటి వరకు ఎవరు కానీ ₹1,00,000 లోన్, ₹2,00,000 లోన్ ఇచ్చింది కానీ ₹4,00,000 లోన్ ఇచ్చిన ఘనత ఎవరిది లేదు. అది కూడా పెద్ద ఎత్తున దాదాపుగా నియోజకవర్గానికి 3,000-4,000 మంది దాదాపు 6,000 కోట్లతో ఇచ్చిండ్రు. దానికి కూడా మేము కుప్పం ఏరియా ఆసుపత్రిలో మార్చి 21, 22 తేదీలలో నిర్వహిస్తున్న సదరం క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం స్పష్టం చేశారు. కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం మాట్లాడుతూ పెన్షన్ కోసం వృద్ధులు, దివ్యాంగులకు సదరం క్యాంపులో పరీక్షలు నిర్వహించి ధృవీకరణ పత్రాలు అందజేయడం జరుగుతుందని తెలిపారు. కుప్పం లబ్ధిదారులు నేరుగా క్యాంపుకు హాజరై పరీక్షలు చేయించుకోవచ్చని సూచించారు. సదరం ధృవత పత్రం పొందపరిచిన వారు తప్పనిసరిగా ఆధార్ కార్డు ఒరిజినల్ మరియు పూర్వపు హాస్పిటల్ రిపోర్ట్ 4 తీసుకురావాలని అన్నారు. నియోజకవర్గం ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సచివాలయంలో స్లాట్ బుక్ చేసుకున్నప్పటికీ చిత్తూరు, పల్లమనేరు వెళ్ళి రావడం చాలా కష్టంగా ఉందని మా కుప్పం నియోజకవర్గం ఇన్ఛార్జ్ పిఎస్ మునిరత్నం గారు కానీ డాక్టర్ కంచాల శ్రీకాంత్ గారు మన ప్రీతం నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి కుప్పం నియోజకవర్గంలోనే సదరం సర్టిఫికేట్ క్యాంపు పెట్టాలని చెప్పి ప్రభుత్వ ఆసుపత్రిలో కుప్పం ఏరియా ఆసుపత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో 21వ తేదీ శుక్రవారం రామకుప్పం, శాంతిపురం, గుడిపల్లి మండలాలకు సంబంధించిన సదరం సర్టిఫికేట్ కావాల్సిన వాళ్ళందరూ కూడా అక్కడికి చేసుకోవడం జరుగుతుంది.
22వ తేదీ శనివారం కుప్పం రూరల్ మండలం మున్సిపాలిటీకి సంబంధించిన అందరినీ కూడా సదరన్ సర్టిఫికెట్లు డాక్టర్లు 2 రోజులు కూడా ఇక్కడే రాత్రి బౌలు ఇక్కడే ఉండి ప్రతి ఒక్కరికి అంటే ఇప్పటివరకు సమాచారం ఏమంటే కుప్పం నియోజకవర్గంలో దాదాపుగా 1400కు పైగా స్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. స్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళు కూడా చాలామంది నిరుపేదలు తెలియకుండా ఉన్నారు. ఈరోజు పత్రిక ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వారి ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ అదే మరిగా టీడీపీకి సంబంధించిన ఐటీడీపీ ద్వారా కానీ ప్రజలకు తెలియజేసి ఈరోజు నుంచి మా బూత్ ఇన్ఛార్జి క్లస్టర్ కుటుంబ సాధికార సారథులు అందరూ కూడా పార్టీ అధ్యక్షుడుగా ప్రతి గ్రామం నుంచి కూడా ఒక స్వచ్ఛందంగా వాళ్ళని తీసుకొచ్చి ప్రభుత్వ ఆసుపత్రుల్లో సర్టిఫికేట్ వాళ్ళందరికీ కూడా సదరన్ సర్టిఫికేట్ తీసుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే సదరన్ సర్టిఫికేట్లో డాక్టర్ ఎలిజిబుల్ అయిన తర్వాత ముఖ్యమంత్రి గారు కుప్పం ముద్దుబిడ్డ ఎమ్మెల్యే శాసనసభ్యుడు నారా చంద్రబాబు నాయుడు గారు అర్హులందరికీ కుప్పంలో ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ప్రజలందరూ కూడా ఏ కార్యక్రమం అయినా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్ళి కుప్పం ఇక్కడ జననాయకుడు కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించిన ఎవరైతే జననాయకుడిలో సమస్య ఉందని చెప్పి అర్జీ తీసుకొచ్చిన పెట్టిన వెంటనే 24 గంటలు లేకపోయినా వాళ్ళకందరికీ కూడా మెసేజ్ వెళ్తుంది. ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించడానికి చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ఆయన డాష్ బోర్డు పెట్టుకుంటూ ప్రతిరోజు కూడా ఈరోజు దీని మీద రివ్యూ జరుగుతుంది. మన కడ పీడీ గారు కూడా దీని మీద రివ్యూ చేస్తూ వికాస్ గారు కూడా ఎప్పటికప్పుడు సమస్యను పరిష్కరిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్క అవకాశాన్ని ఈరోజు మనం ఉపయోగించుకోవాలా. అదే మాదిరిగా దండోరా కూడా కొట్టిస్తాము. అందరూ కూడా అన్ని గ్రామాలకు కూడా దండోరా కొట్టిస్తాము, ప్రచారాలు చేపిస్తాము. మించిపోతే ఆటో అలెస్మెంట్ కూడా పెడతాము. అందరికీ కూడా అక్కడికి సదరన్ సర్టిఫికేట్ వచ్చిన వాళ్ళందరికీ కూడా మంచి నీళ్ళు కానీ మజ్జిగ ప్యాకెట్లు కానీ తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరూ కూడా కలిసి దానికి ఎలా చేయాలో అందరినీ కూడా అసౌకర్యం లేకుండా వచ్చిన వాళ్ళకి మంచిగా చేసేదానికి మేమందరూ కూడా ప్రయత్నం చేసి ప్రతి ఒక్కరికి సర్టిఫికేట్ ఇచ్చే కార్యక్రమం చేస్తాము. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి కార్యక్రమంలో రైతుల కోసం మినీ గోకులం షెడ్ కూడా చాలా వరకు మనకి మొత్తం రూరల్ ఉన్న వాళ్ళకి ఎన్ఆర్జీ చేసిన సందర్భంగా అందరికీ ఇస్తున్నారు. అదే మరిగా కుప్పం మున్సిపల్లో కూడా మన కచ్చాల శ్రీకాంత్ గారు పిఎస్ ఉన్నత సార్ గారు ఇది మున్సిపల్ అయింది, ఎన్ఆర్జీఎస్లో లేదు. కానీ రైతులు ఇప్పుడు చాలామంది ఆవులు పెట్టుకుని ఉన్నారు సార్ అంటే దానికి కూడా ఎలిజిబుల్ ఎంతమంది ఉన్నారని చెప్పి వాళ్ళు కూడా తీసుకుంటున్నాము. అదే మరిగా బీసీ కార్పొరేషన్ కూడా ఈరోజు యువత చాలామంది నియోజకవర్గంలో ఎక్కువ మంది, నేను మున్సిపాలిటీ వరకు చెప్తున్నా 1200 నుంచి 1300 మంది బీసీ కార్పొరేషన్ అప్లై చేసుకున్నారు. అది కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 100% ఎవరైతే నిజంగా ఎలిజిబుల్ నుండి బీసీ కార్పొరేషన్ని ఎవరైతే పెట్టుకుంటారో దాన్ని వినియోగించుకుంటారో ప్రతి ఒక్క లబ్ధిదారుడు కూడా అందరికీ అనర్హులు కాకుండా అర్హులందరికీ తీసుకునేదానికి ఇవ్వడానికి ఆయన ప్రపోజ్ చేసి ఇమీడియట్గా దాన్ని కూడా ప్రయత్నం చేయమని చెప్తున్నారు. కాబట్టి దయచేసి చంద్రబాబు నాయుడు గారు జననాయకుడి ద్వారా ఇప్పుడు ఒక ఆఫీస్ పెట్టి అన్ని కూడా రన్ చేస్తున్నారు. కాబట్టి ప్రజలు దాన్ని సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్క విషయాన్ని కూడా జననాయకులు అప్లై చేస్తూ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్తుంది. కాబట్టి మనం చేసింది 21, 22 దయచేసి ప్రతి ఒక్క వ్యక్తిని కోరుతున్నాము. అందరూ కూడా దయచేసి 22వ తేదీ సదరన్ క్యాంపులో ఉన్న మన ఇంటి పక్కన ఉంటారు, ఊరికి వదిలేకనా బయటకు పోయి ఉంటారు, వాళ్ళందరూ కూడా చెప్పి వాళ్ళు దాదాపుగా మన వాళ్ళు తీసుకొచ్చి సదరన్ సర్టిఫికేట్లు ఇచ్చేస్తే ఈరోజు 6,000 రూపాయలు వాళ్ళకి పెంచుకొచ్చే పరిస్థితి ఉంటుంది. ఎక్కడైనా బయట ఉన్న వాళ్ళకి ముందుగానే చెప్తే వాళ్ళకి వస్తున్న ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. కాబట్టి మీరు దీన్ని కొంచెం హైలైట్ చేసి ప్రజలందరినీ కూడా తెలియజేయాలని చెప్పి కోరుతూ అందరికీ వస్తున్నాయి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మరబుల్టేల మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.